బైబిల్లో సంతోషం అనేది ఒక మనిషి బాహ్య పరిస్థితిలో సంబంధం లేని దేవునితో ఉండే స్నేహంలో పుట్టుకొచ్చే ఒక మానసిక స్థితి అని చెప్పబడుతుంది. ఇది ఈ ప్రపంచంలోని దృశ్య సంపద, సౌకర్యాల ద్వారా పొందే తాత్కాలిక ఆనందానికి భిన్నంగా ఉంటుంది. సంతోషం అనేది జీవితంలో ఉన్న కష్టాలను నడుమ, గడ్డు పరిస్థితులను మధ్యలోనూ దేవునిపై నమ్మకాన్ని ఉంచి ఉండే మనస్తత్వం అని బైబిల్ నిర్ధారిస్తుంది. సంతోషం గురించి బైబిల్లో కొన్ని పదాలను మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ప్రభువులో సంతోషంగా ఉండండి. మళ్ళీ చెబుతాను, సంతోషంగా ఉండండి. దేవునితో గాఢమైన సంబంధం ఉన్నప్పుడు కష్టాలలో కూడా సంతోషంగా ఉండగలిగిన శక్తి వస్తుందని ఈ వాక్యం చెబుతుంది. నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, ప్రభువు ఇచ్చే సంతోషం మీ శక్తి. ఇది కష్టాలను, భయాలను ఎదుర్కొనే శక్తి దేవుని సంతోషం మనకు ఇస్తుందని పేర్కొంటుంది. యోహాన్ అనే వ్యక్తి చిన్నప్పటి నుండి ఎంతో ధనవంతుడిగా పెరిగాడు. అతనికి ఉన్న సంపదను చూసి అందరూ ఇష్టపడేవారు. కానీ అతని హృదయం ఎప్పుడూ ఖాళీగా ఉండేది. అతనికి ఇంట్లో సౌకర్యాలు, లగ్జరీలు, మంచి భోజనాలు అన్నీ ఉన్నప్పటికీ అతని మనసులో సంతోషం ఎప్పుడూ లేదు. అతడు ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని వస్తువులు కొన్నా ఆ ఖాళీ అనుభూతి పోకుండా ఉండేది. ఒకరోజు యోహాన్ ఒక పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఆయన అనేక మంది పేద ప్రజలను సంతోషంగా గడుపుతూ చూడగలిగాడు. వారికి ఆహారం సరిపోకపోయినా, దుస్తులు చిందరవందరగా ఉన్నా, వారు దేవుని పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. యోహాన్ ఆ అందరినీ చూస్తూ, తన వద్ద ఉన్న ప్రతిదీ ఉన్నప్పటికీ ఎందుకు సంతోషం దొరకడం లేదో అర్థం కాలేకపోయింది. అతను పేదరికాల్లో ఉన్న వ్యక్తిని అడిగాడు, నీకు సరైన ఆహారం లేదంటే నీకు ఈ సంతోషం ఎలా వస్తుంది అని అడిగాడు. ఆ వ్యక్తి చిరునవ్వుతో దయగా సమాధానం ఇచ్చాడు, నాకు సంతోషం అంటే కేవలం దేవునిలో నమ్మకం ఉంచడం వల్లనే వస్తుంది. మా జీవితాలు కష్టంగా ఉండవచ్చు, కానీ దేవుడు మాపై ఉన్నప్పుడు ఏ లోటు అయినా మనస్సును ప్రభావితం చేయదు. ఆయన ప్రేమలో సంతోషం ఉంది అని అన్నాడు. ఈ మాటలు యోహాన్ మనసుకు తాకాయి. అతను సదరు వ్యక్తిని మరింత వివరంగా అడిగాడు, దేవునిలో నమ్మకం ఉంచితేనే సంతోషం లభిస్తుందా? మరి నా వద్ద ఉన్న సంతోషం ఎందుకు లేదు? ఆ వ్యక్తి చెప్పాడు, సంపదలో ఆనందాన్ని వెతకడం వల్ల ఇది దొరకదు. సంతోషం అనేది మనం దేవునిలో లయమైపోవడం వలనే మాత్రమే లభిస్తుంది. ఆయనిచ్చే క్షమాపణలు, ప్రేమలో మనం జీవిస్తున్నప్పుడు సంతోషం వస్తుంది. ఆ రోజు నుండి యోహాన్ తన జీవన శైలిని పూర్తిగా మార్చుకున్నాడు. అతని ధనాన్ని పేదలతో పంచుకొని దేవుని సన్నిధిలో జీవించడం ప్రారంభించాడు. తాను అనుభవించిన దుఃఖం, ఒంటరితనం అన్నీ పోయాయి. దేవుని ప్రేమలో సంతోషాన్ని కనుగొన్నాడు. నిజమైన సంతోషం భౌతిక సాధనాలలో కాదు. ఇది మనం దేవుని మీద పెట్టే విశ్వాసం, ఆయన ప్రేమను అర్థం చేసుకుని అందులో జీవించడం ద్వారా పొందవచ్చు. ఈ కథ మీకు అర్థమైంది కదా. మరికొన్ని వీడియోస్ ద్వారా మరికొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. అప్పుడు వరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.